భారీ వర్షాలు వరదలు విజయవాడ నగరాన్ని ముంచెత్తిన విపత్కర పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది ఆపద్బాంధవుల రంగంలోకి దిగారు. శాఖాపరమైన విధులే కాకుండా మానవతా కోణంలో బాధితులకు బాసటగా నిలిచారు. ఆ శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్, సంచాలకులు పి వెంకటరమణ, డి మురళీమోహన్తో పాటు యంత్రాంగం యావత్తు విజయవాడ వరద ప్రభావ ప్రాంతాల్లో రేయింబవళ్లు శ్రమించారు. రెస్క్యూ చేసి 6,432 మంది ప్రజల ప్రాణాలను కాపాడారు. 13,424 మందిని ఒక చోట నుంచి మరో చోటకు తరలించారు. 75,000 ఇళ్లతో పాటు 354 కిలోమీటర్ల రోడ్లను శుభ్రపరిచారు. వరదల్లో చిక్కుకున్న నివాస గృహాలకు పాలు, ఆహారం, మంచినీళ్లు, మందులను రెస్క్యూ బోట్స్ ద్వారా ప్రజలకు చేర్చారు. అగ్నిమాపక సిబ్బంది వరదలలో చేసిన సేవలకు విజయవాడ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. శాఖాపరంగా ఉద్యోగులకు రివార్డులు ప్రకటించిన ఆ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రజల సమక్షంలో వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. మంత్రి లేడీ ఇది యాక్చువల్గా సేవ్ అనేది ఎక్కువగా లేడీస్ మీద పడే బర్డన్ని తగ్గించాము. యాక్చువల్గా నాకైతే మాత్రం చాలా సంతృప్తిగా ఉందండి. నేనైతే ఆఫీస్లోనే పడుకున్నా ఆల్ దీస్ డేస్. బట్ అసలు కష్టపడినట్టు అనిపించలే. ఎంత వర్క్ చేసినా మా సిబ్బంది కూడా అండి ఎంత ఆప్యాయతతో వాళ్ళు పలకరించారు. మీకు మేము ఏమి ఇచ్చుకోలేము, కానీ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్తుంటే దాంతో ఆ ఉత్సాహంతో రెచ్చిపోయి పనిచేశారు. నేను అందుకని ఏం చేశానంటే ప్రతి వారికి కాంపిటీషన్ లెటర్ ఇచ్చాను. నా చేతిలో ఉన్న పవర్స్ ఉపయోగించుకొని క్యాష్ రివార్డ్స్ ఇచ్చాను. అసలు మాకైతే ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఏదో మంటలు ఆర్పటం అదే మాకు అవగాహన అండి. బట్ ఇవాళ రోజున నా కళ్ళతో నేను చూశానండి. మాకు వచ్చి మా ఏరియాకి చాలా అంటే చాలా అండి. ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి మేము ఓడవలేంది, మేము కడగలేంది, మేము తొడవలేంది వితిన్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం టేకింగ్లో వాళ్ళు అంత బాగా చేశారండి. వాళ్ళకి మేమేమిచ్చినా కూడా రుణం తీరదండి. వాళ్ళకి హృదయపూర్వకంగా అగ్నిమాపకం వాళ్ళకి హృదయపూర్వకంగా పెద్ద ధన్యవాదాలు చెప్తున్నానండి నేనైతే. ఈ వరదల వల్ల బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళు మహిళలండి. వారం రోజుల పాటు కడిగినా కూడా పోనటువంటి బురదది మహిళలుగా చెప్పాలి అంటే. అలాంటి సమయంలో కూడా ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇంటికి వచ్చి మేడం మీ ఇల్లు మేము క్లీన్ చేస్తాము, అలానే బ్లీచింగ్ మేడం బ్లీచ్ వేయించుకోండి, ఏ ఏరియాలో వేయాలి, విసుక్కోకుండా డ్యూటీ లాగా చేయలేదండి. వాళ్ళు బియాండ్ ది డ్యూటీ చేశారు. కాబట్టే ఇవాళ వితిన్ 6 డేస్లో విజయవాడ యథాస్థితికి వచ్చింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అలానే వ్యవస్థలు